పోలవరం జిల్లా తాళ్లపాలెంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆవు దూడను పెద్ద పులి చంపేసింది. ఇక పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే పోలవరం జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో పెద్ద పులి మళ్ళీ కలకలం రేపుతుంది. గత 3 రోజులుగా రంపచోడవరం ప్రాంతంలోని అనేక గిరిజన గ్రామాల్లో సంచరిస్తూ ఆందోళనకి భయాందోళనకి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం పెద్దకొండలో 2 ఆవుల మీద దాడి చేసిన పెద్ద పులి రాత్రి చూసినట్లయితే మరొక ఆవు దూడ మీద దాడి చేసి గిరిజనుల్లో మరొక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఉంది. అంటే రాత్రి 11:30 గంటల ప్రాంతంలో పెద్దగా గాండ్రింపులతోటి పెద్ద పులి ఆ గాండ్రింపులకి భయపడ్డ గిరిజనులు బయటికి రాని పరిస్థితి ఉంది. అయితే అది కొంత సమయం తర్వాత యువకులందరూ బయటకు వచ్చి కత్తులతోటి కూడా బయటకు వచ్చి చూసినట్లయితే అప్పటికే ఒక ఆవు దూడ కూడా చనిపోయి ఉన్న పరిస్థితి అక్కడ కనిపించింది. అంటే గత వారం రోజులుగా కూడా ఈ పెద్దపులి సంచారం కొనసాగుతున్నప్పటికీ అది ఇళ్ల మీదకి రాదు, గిరిజనుల మీదకి రాదు అని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే అది ఇప్పుడు గ్రామాల్లోకి రావడంతో చాలా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజనులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని అభయారణ్యం ప్రాంతం వైపు తరలించడానికి శ్రీశైలం నుంచి ప్రత్యేకించి ఎన్ఆర్సీఆర్టీ టీము ఇక్కడికి చేరుకుంది. ఆ టీం ఆధ్వర్యంలో ఈ పెద్ద పులిని అభయారణ్యం వైపు మళ్లించడానికి ఇక్కడ ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు చేపట్టారు. అంటే ఈలోగా ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దని, బయటికి రావద్దని, ఎవరైనా ఉంటే గుంపులుగా ఉండాలని చెప్పి ఆటోలో మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఇక్కడ గ్రామస్తుల్ని కూడా గిరిజనులను కూడా ఇక్కడ గ్రామాల్లో అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పెద్దపులి తడోపా ఫారెస్ట్ నుంచి గత నెలలో ఇటువైపు అంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర వైపు వచ్చి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 10 రోజుల పాటు మకా వేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేసి ఇక్కడి మీద కూడా ఆవుల మీద దాడి చేసిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే మండపేట సమీపంలో తూర్పుగోదావరి జిల్లాలోనే పెద్ద పులిని పట్టుకోవడం, విశాఖ యానిమల్ క్రైసిస్ సెంటర్కి తరలించడం, అక్కడ 2 రోజులు 3 రోజులు ఉంచిన తర్వాత అది తేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి పాపికొండల అభయారణ్యంలోకి తీసుకొచ్చి ఇక్కడ అటవీ శాఖ అధికారులు వదిలిపెట్టిన పరిస్థితి. అయితే అది ఇప్పుడు అటవీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యంలో దాదాపు 1.5 హెక్టార్ల విస్తీర్ణం ఉంటుంది. అయితే ఇది ఈ అరణ్యంలో గతంలో పులులు, చిరుతలు కూడా ఉండేవి. ప్రస్తుతం అయితే ఎలాంటి చిరుత, పులులు కూడా లేవని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తడోపా నుంచి వచ్చిన ఈ పెద్ద పులిని ఇక్కడ అభయారణ్యంలో ఉంచారు. ఇక్కడ పులుల ఆవాసం తయారు చేయడానికి కూడా ఒక ప్రణాళికని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కూడా ఇక్కడ సిసిఎఫ్ శ్రీకాంత్ నాథ్ రెడ్డి వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు ఆ పెద్ద పులి మళ్ళీ జనవాసాలకి మధ్య రావడం, ఇక్కడ ఆవుల మీద, పశువుల మీద దాడి చేయటాన్ని ఇప్పుడు గిరిజనులందరూ ఆందోళనకి గురవుతున్నారు. అంటే ఈ పెద్ద పులి తడోప నుంచి వచ్చిన ఈ పెద్ద పులి ఆడపులి లేక అది ఎక్కువ సంచారం చేస్తుంది. ఒక 2 ఆడపులుల్ని తీసుకొచ్చి ఇక్కడ అభయారణ్యంలో కనుక వదిలినట్లయితే ఇక్కడ పెద్ద పులుల సంతతి పెరుగుతుంది. దీన్ని కట్టడి చేయొచ్చు అనేది ఒక ఆలోచన కూడా చేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూడా ప్రత్యేకించి లేఖలు కూడా రాశారు. దాని మీద త్వరలోనే రెస్పాన్స్ కూడా వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అలా చేసినట్లయితే ఈ ప్రాంతంలో పులుల్ని అభివృద్ధి చేయొచ్చు, ఈ పులు జాతిని సంతతిని అభివృద్ధి చేయొచ్చు అనేది ఒక ప్రణాళిక అయితే, అది ఇప్పుడు దారి తప్పి మళ్ళీ గాడి తప్పి మళ్ళీ జనవాసాల మీదకి రావడం, ఆవుల మీద దాడి చేయడంతో గిరిజనుల్లో ఆందోళనలు భయాందోళనలు నెలకొన్నాయి. దీన్ని కట్టడి చేసి అభయారణ్యం వైపు తరలించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఇక్కడ గిరిజన సంఘాల నాయకులు కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి వచ్చిన ఎన్ఎస్ఆర్టీ టీము ఇప్పుడు ఈ పెద్ద పులిని అభయారణ్యం వైపు మళ్లించడానికి ఇక్కడ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.